తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎందుకు కనిపించడం లేదు? టికెట్లు దక్కలేదని అలిగారా, లేదంటే పురంధేశ్వరి కుట్ర రాజకీయాలతో సీనియర్లు గుర్రుగా ఉన్నారా? సొంత పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టేస్తారని మండిపడుతున్నారా? అందుకే ప్రచారాలకి దూరంగా ఉంటున్నారా? ఎన్నికల వేళ ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం పార్టీలో దుమారం రేపుతోంది. పురంధేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు పార్టీ ప్రచారాలలో ఎక్కడా పాల్గొనటం లేదు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రాత్రికి రాత్రే బీజేపీలో చేర్పించి టికెట్లు ఇవ్వటంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. సీనియర్లు చాలా మంది ఒంటరి పోరే బీజేపీకి మంచిదని సూచించిన పురంధేశ్వరితో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతల లాబీయింగ్తో పొత్తు కుదిరింది. కానీ మొదట నుంచి పొత్తులో బీజేపీకి నష్టం జరిగేలా నిర్ణయాలు జరిగాయి. టికెట్ల దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్ని టీడీపీ డైరెక్షన్లో పురంధేశ్వరి తీసుకున్న నిర్ణయాలు సీనియర్లకి రుచించలేదు. కనీసం 25 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్ల కోసం పోటీ పడిన బీజేపీకి కేవలం 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఈ స్థానాల్లో అయినా బీజేపీ అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలని, పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉండాలని బీజేపీ సీనియర్లు ఆశించారు. అందులో భాగంగానే జీవీఎల్ విశాఖ ఎంపీ స్థానానికి, రాజమండ్రి స్థానానికి సోము వీర్రాజు, ఏలూరు పార్లమెంటుకి తపనా చౌదరి, హిందూపూర్కి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ప్రయత్నించారు. పార్టీ కోసం పనిచేసిన తమకు టికెట్లు వస్తాయని భావించారు. అయితే పురంధేశ్వరి రాజకీయాలతో వీరెవ్వరికీ టికెట్లు దక్కకపోగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లలో ప్రాధాన్యతనివ్వటం సీనియర్లకి మింగుడు పడలేదు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా ఉండి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కొత్తపల్లి గీతలకి టికెట్లు దక్కాయి. ఇక గత ఏడాది బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ పోటీ చేస్తోన్న 6 ఎంపీ స్థానాలలో 5 స్థానాలలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే పోటీ చేస్తూ ఉండటంపై సీనియర్లకి మింగుడు పడ్డం లేదు. దీంతో పాటు చివరి నిమిషంలో టీడీపీ నుంచి రోషన్ను చేర్చుకుని బద్వేల్ టికెట్ ఇవ్వడం, ఇక అనపర్తిలో మొదట ప్రకటించిన మాజీ సైనికుణ్ణి కాదని రాత్రికి రాత్రి టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చేర్చుకుని టికెట్ ఇవ్వడం పైన సీనియర్లు అసహనంగా ఉన్నారు. దాదాపు పురంధేశ్వరి తన స్వార్థం కోసం బీజేపీని, టీడీపీకి తాకట్టు పెట్టేయడంపై సీనియర్లంతా వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరి వైఖరితో విసిగెత్తిన సీనియర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. విశాఖ టికెట్ ఆశించి చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో బీజేపీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసిన జీవీఎల్ తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఢిల్లీకి పరిమితమైనట్టు తెలుస్తోంది. ఇక సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ స్థానం కోసం పోటీ పడ్డారు. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆ టికెట్ దక్కడంతో మౌనంగా ఉండిపోయారు. దాదాపు 4.5 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు స్థానికుడైన తనను కాదని పురంధేశ్వరికి టికెట్ ఇవ్వటంపై ఆయన అసంతృప్తిగానే ఉన్నా కూడా పార్టీ ఆదేశాల మేరకు పురంధేశ్వరి నామినేషన్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత పురంధేశ్వరి కలుపుకుపోవటంతో ఎన్నికల ప్రచారానికి సోము వీర్రాజు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన తపనా చౌదరి కూడా చివరి వరకు రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో వెనక్కి తగ్గిన తపనా చౌదరి ఎన్నికల ప్రచారాలకి దూరంగా ఉన్నారు. జాతీయ స్థాయి నాయకులు పాల్గొనే సభల్లో మాత్రమే ఈ సీనియర్లంతా కనిపించి వెళ్లిపోతున్నారు. ఇక హిందూపూర్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అనంతపురం జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. మరోవైపు శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి రెబల్ అభ్యర్థిగా కదిరి అసెంబ్లీ, హిందూపూర్ పార్లమెంటు బరిలో నిలబడడం కూడా కూటమి నేతలకు కలవరం కలిగిస్తోంది. గన్నవరం అసెంబ్లీ నుంచి బీజేపీ రెబల్గా బరిలో ఉన్న కొర్రుప్రోలు శ్రీనివాసరావుపై బీజేపీ అధిష్టానం వేటు వేసినప్పటికీ కూడా కూటమి పేరుతో టీడీపీకి మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలు బీజేపీని పూర్తిగా ముంచేసేలా కనబడుతున్నాయి. పురంధేశ్వరి వైఖరితో పార్టీకి నష్టం కలిగే చర్యలపై వరుస ట్వీట్లతో ఏకిపారేసిన మాజీ సీఎస్ మరియు బీజేపీ నేత ఐవీఆర్ కృష్ణారావు సైతం ఏపీ ప్రచారాలకి దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్లంతా కూడా పురంధేశ్వరి కుట్ర రాజకీయాలపై తీవ్ర ఆగ్రహంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.